బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన పని మొదలుపెట్టారు. పార్టీని మరింత పటిష్టపరిచేందుకు తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు నటరాజన్. ప్రస్తుతం పార్టీ పనితీరుపై సమీక్ష చేపట్టనున్నారు. తెలంగాణలోని ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ నేతల పనితీరు ఎలా ఉందనే విషయాన్ని సమీక్షించనున్నారు. గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంట్ నాయకులతోనూ సాయంత్రం 5 గంటలకు మల్కజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కరీంనగర్, రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్, రేపు సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష చేపట్టనున్నారు. గాంధీభవన్లో జరగనున్న ఈ సమావేశంలో పార్లమెంట్ పరిధిలోని మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనుబంధ సంఘాలలో ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొనాలని ఆదేశించారు. ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సమీక్ష సమావేశం కావడంతో నేతలంతా ప్రాధాన్యత ఇస్తున్నారు. మీనాక్షి నటరాజన్ పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి సమావేశం అయితే జరగబోతుంది. పార్టీని మరింత పటిష్టపరిచేందుకు మీనాక్షి నటరాజన్ ముందుకెళ్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి హేమ గాంధీభవన్ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హేమ, మీనాక్షి నటరాజన్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా పదవులు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఈరోజు పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ రోజు నుంచి కూడా రానున్నటువంటి రోజులు దాదాపు 20 రోజులు కూడా ఇదే గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ ఉండి ప్రతిరోజు కూడా ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో సమావేశం అవుతారు. సమావేశంలో పూర్తిగా అసలు పార్లమెంటు వారిగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీ ఏంటి, అదేవిధంగా పరిస్థితులు ఏంటి అన్ని కూడా అడిగి తెలుసుకుంటారు. ప్రధానంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో సమావేశం అవుతారు. ఈ సమావేశంలో అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా డీసీసీకి సంబంధించినటువంటి నేతలు, పీసీసీకి సంబంధించినటువంటి నేతలు, గెలిచినటువంటి లీడర్లు, అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లు, ప్రధానంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వం పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా వచ్చి కలవనున్నారు. ఇక 5 గంటలకు మల్కజ్గిరికి సంబంధించినటువంటి పార్లమెంటు నేతలతో కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. సో మరి కాసేపట్లో హైదరాబాద్కి మీనాక్షి నటరాజన్ చేరుకోనున్నారు. చేరుకున్న తర్వాత ఈ సమీక్ష సమావేశ కార్యక్రమం కూడా స్టార్ట్ చేయనున్నారు. ఇక రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు అటు కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి నేతలు, ఆదిలాబాద్కి సంబంధించినటువంటి నేతలు అండ్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మొత్తం అన్ని పార్లమెంటు సంబంధించినటువంటి నేతలతో కూడా భేటీ కానున్నారు. ప్రధానంగా మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్యేలు ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే రానున్నాయి. ఈ నేపథ్యంలో రీసెంట్గా జరిగినటువంటి కులగణను బేస్ చేసుకొని, ఎస్సీ వర్గీకరణను బేస్ చేసుకొని ఏ నేతలకు సీట్లు ఇస్తే బాగుంటుంది అనే అంశాలకు కూడా చర్చలు చేయనున్నారు. అయితే ఈ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ఈ నెల 10వ తారీఖు లోపు కూడా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన కూడా ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ కసరత్తు చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని పేర్లు తన ముందు కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన అంటే ఆయా నేతలపైన ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి, గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో వాళ్ళ పనితీరు పైన ఉన్నటువంటి పూర్తి ఒపీనియన్ ఏంటి అని తెలుసుకునే పనిలో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడనున్నారు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది, కానీ పైరవలు చేసుకొని పదవులు తీసుకొని అటు ప్రజలను పట్టించుకున్నటువంటి వాళ్ళకు మాత్రం ప్రాధాన్యత ఉండదు అంటూ చెప్పకనే చెప్పారు. మరొక వైపు ఎవరైతే ప్రతి ఒక్కరు పదవులు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేయాలి,
పేద ప్రజలు ముఖం పైన చిరునవ్వు చూసినన్ని రోజులు కూడా ప్రతి ఒక్కరూ ఆయా పదవుల్లో ఉంటారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా వాళ్ళ పనితీరు అండ్ మోరోవర్ రాహుల్ గాంధీ చెప్పిన విధంగా కూడా నేతలను ఎంచుకునే పనిలో కూడా ప్రస్తుతం నటరాజన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరొక వైపు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర అవుతున్నప్పటికీ కూడా ఇంకా పిసిసి కార్యవర్గాన్ని అనౌన్స్ చేయలేదు. ఎంతోమంది ఆశావాహులు వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలామంది కూడా తమకున్న ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి పనిచేసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల తమకు అనుకున్న పదవులు రానప్పటికీ కూడా కనీసం ఈ పిసిసి కార్యవర్గంలోనో తనకి చోటు దక్కుతుందేంటో అని ఎన్నో రోజుల నుంచి ఆశ వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇంకా టీపీసీసీ కార్యవర్గాన్ని అనౌన్స్ చేయలేదు. సో ఈ నెల 20 తారీఖు వరకు కూడా కార్యవర్గాన్ని అనౌన్స్ చేస్తామంటున్నారు. దానికి కూడా ఎవరిని చూస్ చేసుకుంటే మంచిది అండ్ ఆ నేతలు ప్రతి ఒక్క నేతలు కూడా ఇన్నేళ్ల పాటు పార్టీకి ఏం పని చేశారు, వాళ్ళ పనితీరు ఏంటి అండ్ వాళ్ళు చేసింది ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయి తెలుసుకొని ఉన్నారు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కూడా చెప్పడం జరిగింది, మీరు నేరుగా ఏ సమస్య ఉన్నా సరే నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు, నేను కార్యకర్తలతో కూడా ఫోన్లో మాట్లాడతాను, 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా పార్టీలో అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్పారు. సో ఈ నెల 10వ తారీఖు లోపు ఈ ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులను అనౌన్స్ చేయాలి. సేమ్ టైం 20 తారీఖు లోపు టీపీసీసీకి సంబంధించినటువంటి కార్యవర్గం అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది అంటూ ప్రస్తుతం మనకు వస్తున్నటువంటి సమాచారం. సో వాటికి సంబంధించి ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే కోణంలో కూడా పూర్తిగా సమీక్ష సమావేశంలో ప్రతి ఒక్క నేతల గురించి కూడా తెలుసుకొని ఉన్నారు. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నేతలకు సంబంధించి వాళ్ళ రిపోర్ట్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పనితీరు ఏంటి, ఇప్పటికే ఒక ఫైనల్ లిస్ట్ చేయాలంటూ ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ మంత్రులు కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ ఫైనల్ రిపోర్ట్ని బేస్ చేసుకొని నేరుగా మీనాక్షి నటరాజన్ కూడా వర్కప్ స్టైల్ని చూసి కూడా నామినేటెడ్ పదవులు కానివ్వండి, రానున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు కానివ్వండి, లేదంటే ఎమ్మెల్సీ అభ్యర్థులను కానివ్వండి, వీటన్నిటిని కూడా అనౌన్స్ చేయనున్నారు. అయితే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల నుంచి నేతల వరకు ప్రతి ఒక్కరిలో కూడా కొత్త జోష్ నెలకొందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం రాబోతోంది, పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పదవులు రాబోతున్నాయి, తమకంటూ సముచిత న్యాయం జరగబోతుంది, తమకంటూ ఒక స్థానం వచ్చేటటువంటి రోజులు దగ్గర పడుతున్నాయని కూడా భావించారు. మొన్న జరిగినటువంటి ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్లో కూడా మీనాక్షి నటరాజన్ మాటల తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఒక హోప్ స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఈ రోజు నుంచి మొదటిగా ఈరోజే సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. అన్ని పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గ ముఖ్య నేతలతో పాటు ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నేతలతో కూడా మాట్లాడనున్నారు. సో ప్రతి ఒక్కరూ భావిస్తుంది ఏంటంటే తమకు ఉన్నటువంటి సమస్యలు నేరుగా ఇన్ఛార్జ్తో మాట్లాడుకుంటే తమకు మాత్రం ఖచ్చితంగా సముచిత న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. మొత్తానికైతే ఈ రోజు నుంచి ఇదే గాంధీ భవన్లో అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. థ్యాంక్ యూ హేమ.